చూస్తుంది సమాజం. ప్రతి దేశంలో ఒక కుటుంబాన్ని నడపడం, పిల్లల్ని పెంచడం, పోషించడం. మిగతా దేశం పక్కన పెడితే మన దేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ భారతదేశం. లలితమ్మ వారు, దుర్గమ్మ వారు, లక్ష్మమ్మ వారు, సరస్వతమ్మ వారు వాళ్ళు అలంకరించుకోరా, ఆభరణాలు పెట్టుకోరా, ఆభరణాలు పెట్టు. రుద్రమదేవి పెట్టుకోలేదా, ఝాన్సీ లక్ష్మి పెట్టుకోలేదా, అహల్యాబాయి హోల్కర్ పెట్టుకోలేదా? ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళంతా బయట తిరిగారు, వాళ్ళ శరీరాన్ని అర్పించారు. పవిత్రంగా జీవించలేదా సమాజంలో? మన పిల్లలకి ఒక సీత పట్ల, ఒక మండోదరి పట్ల, ఒక ద్రౌపది పట్ల ఏదైనా దృక్పథం నేర్పిస్తున్నామా సమాజం? మన అమ్మాయి మన అబ్బాయిలో అలాగనే రావణాసురుడు కూడా చదువుకోలేదు. రావణాసురుడు ఎలా చదువుకున్నాడు? ఇప్పటిలాగానే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లాగానే ఆ రోజుల్లో అంతరిక్ష పరిశోధనలు నేర్చలేదా? పంచభూతాల యొక్క వివరణ చేయలేదా? చేతులు పట్టుకోలేదు. గొప్పవాడు కదా, చదువుకున్నవాడు, తెలియగలవాడు. ఏమి లోపం చేశాడని రాముడు చంపాడు కదా. ఒక అమ్మాయి మీద అంటే ఒక అమ్మాయి మీద దృష్టి, చెడు దృష్టి ప్రసరించాడు. మండోదరి ఏమదో తెలిసిన, ఇంత పెద్ద శక్తివంతుడైన నా భర్తని చంపిన రాముడు ఇట్లాంటి వాడు చూద్దామని వచ్చింది. రాముడిని కూర్చొని మాట్లాడుతున్నాడు అందరితో. అప్పుడే సూర్యుడు పడమటన అస్తమిస్తున్న వేళ ఆ పడమట గురించి నడుచుకుంటున్నాడు. రాముడు మండోదరిని చూడాలి. రాముడు మండోదరి నీడని చూశాడు. నీడని చూచి లేచి మండోదరిని తిరిగి నమస్కరించాడు.